మీ పేరు ఏం పేరమ్మా? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? సుందరీకోణ. ఇక్కడే వైజాగ్. అమ్మా, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది కదా, 100 రోజుల పరిపాలన సాగించారు. ఇంకా అంటే 5 ఏళ్ళు హ్యాపీగా పాలిస్తారు వాళ్ళు. అంటే 100 రోజుల పరిపాలన మీద మీరేమనుకుంటున్నారు పబ్లిక్ గా? బాగానే ఉంది అనుకుంటున్నాం. అందుకే నమ్మి కూడా ఓట్లు కూడా వేసాం, తొలి కూడా వేసాం. కాకపోతే ఆ దురదృష్టం కొద్ది రాలేదు. ఫస్ట్ నుంచి కూడా మేము తెలుగుదేశమే వేస్తాం. అయితే ఇప్పుడు ఏంటంటే జనాలు కొద్దిగా ఇబ్బంది కూడా పడుతున్నారు. ఇసుకలు లేక, పనులు లేక, అద్దెలు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి పర్వాలేదు, ఈ ప్రభుత్వం బాగుంటుంది, బాగా అభివృద్ధి చెందుతుందని వేసాం. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో మరి ఇసుక అవన్నీ అంటే అప్పట్లో ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే కొనుక్కుంటే వచ్చేది, ఇప్పుడు కొనుక్కునే దొరకట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఫ్రీ ఇసుక విధానం అంటున్నారు కదా, ఫ్రీగా ఇస్తామన్నారని లేట్ చేస్తుంటారు. ఈ జనాలకు ఎలా ఉండదు కదా, ఇసుక ఇవ్వలేదు అన్నట్లు ఉంటుంది. కానీ ప్రభుత్వం బాగా చేస్తుందని నమ్మి ఓట్లు వేసాం. కదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ వరదల్లో అంటే వరద నీటిలో దిగి వెళ్ళారు కదా, చూసావమ్మా నువ్వు? ఏమనిపించిందమ్మా నీకు? ఏమనిపించిందంటే వయసున వాళ్ళు కూడా చేయలేని పని అతను చేశాడు. అలాంటి పనే చేశాడంటే ఏదైనా సాధించగలడని ఒక నమ్మకం అది అతని మీద. మీరేం చేస్తుంటారమ్మా? అప్పుడు మేము సున్నం పనే చేస్తాం. మాకు కూడా ఒకప్పుడు అతను గెలిచేటప్పుడు పసుపు కుంకం కింద 10,000 3 టిప్పులు వేసాడు. ఏదైనా మంచి చేస్తాడని నమ్మి ఓట్లు వేసాం. కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది, నా అభిమానం బాగా చెప్తున్నాను, కొంత ఇసుక ఇచ్చి చాలా మంది ఇంకా నమ్మకంగా పెట్టుకుంటారు. ఇంకా అతనిలాగా ఇతను కూడా చేస్తే మరి ఇంకా అలా నమ్మకాలు పోతాయి. ఇసుక ఒకటే అంతే అతని మీద కంప్లీట్, ఇంకేం లేదు. ఇసుక అనేది ఫ్రీ ఇసుక అనేది ఎక్కర్లేదు, డబ్బులకైనా బళ్ళు దొరికేలాగా ఇచ్చుకుంటే 10 మంది ఇప్పుడు ఎంతమంది కష్టపడాలి. ఆ పెయింట్ వాడు అందులో చెయ్యాలి. మనం గోడలు కడితే ఆడు వచ్చి పెయింట్ వేస్తాడు. టైల్స్ అతను కూడా అదే చెయ్యాలి. టైల్స్ చెయ్యాలంటే మరి ముందు స్లాబ్ వేసుకుంటే కదా అవుతుంది. చాలా మంది ఇసుకల కోసమే ఇతని కోసం అడుగుతున్నారు. మరి వరదల్లో కూడా మనం కూడా చేయలేని పని అతను చేసి పెట్టాడు. ఇప్పుడు అక్కడే అలా చేసాడంటే మనకు కూడా చేస్తాడని ఒక ఆశపడి నమ్మకం మీద వేసాం ఓట్లు. మీకు గానీ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ పెన్షన్లు అవన్నీ వస్తున్నాయా? లేవండి. పెన్షన్లు అంటే మరి మా అత్త మామ సీవుపల్లిలో ఉంటారు, మా అంగోరికి వస్తుంది అంతే, ఇంకెవరికి లేదు. అక్కడ వాళ్ళకి వస్తుంది. అంటే కాదమ్మా, ఇప్పుడు మీలాంటి వాళ్ళని అంటే పిల్లలు చదువుకొని ఉన్నారండి. పిల్లలు చదువుకొని ఇప్పుడు ఇంటర్లో డిగ్రీలు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పనికి రాలేదు. ఇప్పుడు ఈ చదువులు జాబులు లేవు. అవి ఒగ్గుతాం అన్నారు, మొన్న రాశారు ఎగ్జామ్స్ లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డిఎస్సి టీచర్ల పోస్టులు పెట్టారు కదా, దానికి రాశారు. అదే విడదీస్తే ఏమో పిల్లలు తగులుతాయేమో అని ఆశ అంత. కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఈ ఉద్యోగ కల్పన ఇలాంటిది బాగా నడుస్తుందని ఏమైనా అనుకుంటున్నారమ్మా? నమ్మామండి. మొన్న వచ్చి ఎన్నో పోస్టులు వేసారు, పిల్లలు ఎగ్జామ్స్ కూడా రాశారు. అందులో మన పిల్లడికే రావాలని ఆశ లేదు, మళ్ళాటోళ్ళు ఎంతో మంది రాశారు. కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడు నీకాడ 100 ఉంది అనుకోండి, నాకు 10 రూపాయలు ఇస్తారు. నీకాడ 100 లేనప్పుడు నాకు ఇవ్వరు కదా. అది మేము అన్నది. బాగానే ఉంది, ప్రభుత్వం బాగుంటుందని ఆశపడి నమ్మకంగా అందులో పల్లా శ్రీనివాసరావు చేసి ఉన్నాడు. మా ఈదిలో రోడ్లు కూడా అతను వేసాడు. కాకపోతే తంబాలు కూడా వేస్తాను అన్నాడు. అందులో మొన్న టిప్పు ఓడుకున్నాడని మరి మేము అడగలేదు. అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని ఇద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే, బేరీజ్ వేయాల్సి వస్తాయి, ఏమంటారు మీరు? జగన్ గారినే అంతాను, చాలా మాట్లాడుతాను. ఇప్పుడు అతను ఊరు మీద అడ్డబిడ్డగా పాస్తులు సంపాదించి ద్రౌడీజం అది ఒక రాజకీయమే కాదు అతనిది. ఎందుకంటే నమ్మకంగా ఉండి 100లో 10 ఇచ్చినా పర్వాలేదు. నువ్వు 100 ఇస్తానని ఏదో వాడు పీక కోసం నాకు 100 అవసరం లేదు కదా. అదే అతని లెక్క. పిల్లల కాలేజీలకు వేసాడు, అమ్మఒళ్ళు వేసాడు. ఎక్కడి నుంచి వేసాడు? పప్పులు నూనెలు అన్నిటికి పెంచేసి, ధరలు పెంచేసి, అప్పులు ఓడేసి వాళ్ళకి వీళ్ళకి వేసేసి ఇప్పుడు శుభ్రం ముంచేసాడు జగన్ గారు. అది చంద్రబాబు గారిని చూస్తే ఏమనిపిస్తుంది మరి? చంద్రబాబు గారిని చూస్తే మా నాన్న చూసినట్లే నాకు అనిపిస్తుంది. మన పిల్లలు, మన మనుషులు, మన ప్రభుత్వం అని ఆశపడి అంత వయసులో అతను నీటిలో దిగి అంత నీరు తోడించి చేసినంత పని ఏంటి. అప్పుడు వైజాగ్ ఉద్దుతో పని వచ్చిందంటే 7 రోజుల్లో మొత్తం కీర్ చేశారు. కరెంట్లు నీళ్లు మోటార్లు అన్ని చేయించారు. ఇప్పుడు అతను కీర్ చేసిన తర్వాత మనం మోటార్లు బాగు చేయించుకుంటాం కదా, అన్ని చేసి పెట్టారు.
కానీ ఆ చంద్రబాబు గారు నాగా ఇంకా ఎవరు చెయ్యరు కూడా. మరి అది నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద ఎలా ఉంది మీ పవన్ కళ్యాణ్ అభిప్రాయం? గారు అతను ఏసీడీసీ మనిషి, చెయ్యాలనుకుంటే ఎలాంటి వాళ్ళకైనా హెల్ప్ చేసేస్తాడు. అతనికి నచ్చకపోతే అతను వంపు కూడా రానివ్వడు. అది పవన్ కళ్యాణ్ లెక్క. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారు నచ్చారు కాబట్టి ఆయనతో వచ్చారంటారు. అంతే అంతే. అవునండి. చంద్రబాబు నాయుడు ఒక కన్న తండ్రి అనుకొని అతను పక్క వెళ్ళి మాట్లాడారు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.